అందరికీ నమస్కారం. నేను మీ దార్ల రాజేంద్ర, సూలూరుపేట నియోజకవర్గం. నారా చంద్రబాబు నాయుడు గారంటేనే పేద బడుగు బలహీన వర్గాల వారి పట్ల ఏ విధమైనటువంటి ప్రేమ ఉంటుందో ఈరోజు మనం చూసాం. అవ్వ తాతలకి పెన్షన్ విషయంలో ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఏ రోజన్నా ముందుగా ఇచ్చాడా, ఏ రోజన్నా పెన్షన్ అని చెప్పి నేను అడుగుతున్నా. ఎప్పుడు కూడా 1 నుంచి స్టార్ట్ చేసి 10వ తేదీకి ఆపేవాళ్ళు. అవునా కాదా? ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అవ్వ తాతలకి, వికలాంగులకి, వృద్ధులకి అందరికీ కూడా రేపు ఆదివారం, శనివారం ఈరోజే ఇచ్చేసేయండి, అధికారులు కూడా ఇబ్బంది పెట్టకుండా ఆదివారం అయితే ఇంటికాడ ఉంటారు, ఈరోజే మీరు 31వ తేదీ పెన్షన్లు అన్నీ కూడా ఉదయం 5:30 నుంచి స్టార్ట్ చేసుకొని మీరు 11-12 లోపు క్లోజ్ చేయాలని చెప్పేసి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో, ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో, ప్రతి వార్డులో, ప్రతి పంచాయతీలో కూడా ఉదయం 5 గంటలకు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 12 లోపు అవ్వాతాతలకు ఏ రోజు కూడా 3 నెలల నుంచి పెన్షన్ విషయంలో టంచనగా ఒకటంటే ఒకటి ఇచ్చేసేవారు. కానీ ఈరోజు 31వ తేదీ ఇస్తున్నాడు. నారా చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధికి పెట్టింది పేరు, సంక్షేమ పథకాలకి పెట్టింది పేరు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో అందరి పట్ల కూడా, అందరి అభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి పవన్ కళ్యాణ్ గారు, మా యువ నాయకులు నారా లోకేష్ గారు శ్రమించి కష్టపడి పేద బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఆదుకుంటారని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఈ సూలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలైనటువంటి నెలవల విజయశ్రీ గారు కూడా ఉదయం 5:30 నుంచి స్టార్ట్ అయ్యి అనేక చోట్ల పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారంటే తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చెప్పి తెలియజేస్తూ